శివాలయంలో నంది రెండు కొమ్ముల మధ్యలోంచి శివదర్శనం చేసుకుంటారు, ఎందుకని? నంది అంటే వృషోహి భగవాన్ ధర్మ అని, అంటే శివుడు ఎద్దునెక్కి తిరుగుతాడు అంటే అర్థము ధర్మాన్ని ఆధారంగా చేసుకొని గడుపుతాడు జీవితాన్ని. ఇప్పుడు నువ్వు నిజంగా శివభక్తుడివైతే ఆ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని నీ జీవితాన్ని గడపమని చెప్పటమే నంది కొమ్ముల నుంచి శివుడి దర్శనం చెయ్యటం. ముందర నందిని దర్శనం చేసుకొని తర్వాత శివుడిని దర్శనం చేస్తాం. నందికి 4 కాళ్ళు ఉంటాయి, ధర్మానికి 4 పాదాలు ఉంటాయి. అదే అహింస, అస్తేయము, శౌచము, తపస్సు. ఎవ్వరికీ నొప్పి కలిగించకుండా మాటలతో, చేతలతో, క్రియలతో జీవితం గడపగలిగితే నువ్వు అహింస పాటిస్తున్నట్టు లెక్క. అలానే అస్తేయము అంటే ఇతరుల సొమ్ము ఆశించటమే కాదు, అపహరించటమే కాదు, నువ్వు ఆర్జించేటువంటి ధనం కూడా ధర్మబద్ధంగా ఆర్జించాలి, ధర్మం కోసమే వినియోగించాలి. శౌచము అంటే అంతర్బాహ్య శుద్ధి. నీ ఆలోచనలలో, నీ ఆచరణల్లో నువ్వు శౌచాన్ని పాటించినప్పుడు ధర్మబద్ధమైన జీవితాన్ని నువ్వు గడుపుతున్నట్టు. నంది అంటే సంతోషము అని అర్థం. ఎప్పుడైతే ధర్మబద్ధమైన జీవితాన్ని నువ్వు గడుపుతావో, సంగరతో వా సంగవిహీనః యస్మిన్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటాడు ఆదిశంకరుడు. ఎప్పుడైతే ధర్మబద్ధమైన జీవితంతో నిరంతరము ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ నీ జీవితాన్ని గడుపుతావో అప్పుడు శివ దర్శనం నీకవుతుంది అని చెప్పటమే శివాలయంలోకి వెళ్ళి మొట్టమొదట నందిని స్పృశించి శివుణ్ణి దర్శించుకుంటున్నావు అంటే శివుడికి తెలియజేస్తున్నావు, ధర్మబద్ధమైన జీవితాన్ని నేను గడుపుతున్నాను కాబట్టి నిన్ను దర్శించుకునే అర్హత నాకున్నది అని తెలియజేయటం. సామాన్యంగా మనం ఏం చేస్తామంటే అక్రమార్జన చేసి ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం శివాలయానికి వెళ్ళి అక్కడ విరాళాలు ఇచ్చి శివుడి కృపను పొందుదాం అనుకుంటాం. కానీ పాపం అంటే కోపం అన్నాడు శివుడు, పామునైనా నాగుపామునైనా ధరిస్తానన్నాడు శివుడు. శివతత్వం గనక మనకు అర్థమైతే పాపానికి దూరంగా ఉంటూ ధర్మాన్ని అనుసరిస్తూ శివ దర్శనంలోని ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేయమని చెప్పటమే నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించటంలోని